హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది మన డైరీ ఫామ్ అండి. మనం గత 1 ఇయర్గా ఈ డైరీ ఫామ్ రన్ చేస్తున్నాము. ఈ రోజుల్లో వ్యవసాయానికి వాతావరణం అస్సలు అనుకూలించట్లేదండి. పెరిగిన జనాభా వల్ల కానీ, లేకపోతే ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల కానీ, పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల కానీ, ఏర్పడితే అతివృష్టి కానీ, లేకుంటే అనావృష్టి కానీ ఏర్పడి రైతులు ఇబ్బందులు పాలవుతున్నారండి. నాకంటూ సొంత పొలం ఏమీ లేకుండా ఇట్లా డైరీ రంగంలోకి వచ్చానండి. నా దగ్గర ఏమీ లేకుండానే ఓన్లీ అప్పు తెచ్చిన డబ్బులతోనే ఇట్లా డైరీ స్టార్ట్ చేయడం జరిగిందండి. మన డైరీ లెక్కలు వచ్చేసరికి ఫస్ట్ 2 ముర్రా క్రాస్ బ్రీడింగ్ గేదెలు అండి, 95,000 పెట్టి తీసుకొచ్చాను ఒక్కొక్కటి. అట్లా 1,90,000 అయినాయండి రెండు కలిపి. నేను ఈ ఫార్మింగ్లోకి ఎందుకు వచ్చానంటే, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ పొలం పని అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. పొలం పని ప్రతి ఒక్కటి కూడా చేసేవాడిని. పొలంలో మొక్కలు నాటే పని నుంచి, విత్తనాలు మొక్కలు నాటే దగ్గర నుంచి, కలుపులు తీయడం కానీ, మందులు కొట్టడం కానీ, స్ప్రే చేయడం కానీ, ఎరువులు చిమ్మడం కానీ, అరకలు తోలడం కానీ, ట్రాక్టర్ తోలడం కానీ, వరి పొలంలో చేయాల్సిన అన్ని పనులు కూడా చిన్నప్పటి నుంచి నేను చేసేవాడినండి. నాకు ఈ వ్యవసాయం మీద అయితే చాలా అవగాహన ఉంది, అట్లాగే అలవాటు కూడా ఉందండి. అందుకని చెప్పి నేను ఈ ఫార్మింగ్లోకి వచ్చాను. యాక్చువల్గా ఎందుకంటే నేను న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామనే ఇంట్రెస్ట్తో ఫార్మింగ్కి వచ్చానండి. మనకంటూ ఏది సొంత పొలం లేకపోయినా సరే న్యాచురల్గా తిని, న్యాచురల్గా పండిద్దాం, న్యాచురల్గా తిందాం, న్యాచురల్గా ఉందాం అనే ఆలోచనతోనే నేను ఈ డైరీ ఫామ్లోకి వచ్చానండి. ఇంతకుముందు మీకు 2 ముర్రా క్రాస్ బ్రీడింగ్ గేదెలు తెచ్చాను కదండి. ఇప్పుడేమో మళ్ళీ తర్వాత నాటు గేదెలు 2 తీసుకొచ్చానండి. ఒకటి 58,000 చొప్పున, 2 కలిపి 1,16,000 తీసుకొచ్చానండి. ఈ 2 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మీడియం లెవెల్ ఒక గేదెను తీసుకొచ్చానండి. అది నాకు 75,000 పడింది. సో ఇంతవరకు నేను అన్నీ కూడా గేదెలే తీసుకొచ్చానండి. ఫస్ట్ 2 ముర్రా క్రాస్ బ్రీడింగ్ గేదెలు, తర్వాత 2 నాటు గేదెలు, తర్వాత ఒక మీడియం గేదె. సో ఇంతవరకు మన దగ్గర 5 గేదెలు అయితే అయినాయి. 5 గేదెల దగ్గర వర్క్ బాగానే చేసుకుంటా ఉన్నాను. అన్నీ కూడా నా దగ్గరికి వచ్చాక 5 ఈని వాటిలో ఒక 3 ఏమో ఆడదూడలు ఇచ్చినాయి, ఒక 2 ఏమో మగదూడలు వచ్చినాయి. మొత్తం 5, 10 అయినాయి. సరే, వర్క్ బాగానే ఉంది, కొంచెం సరిపోతుంది. ఇంకొక 2 అయితే హ్యాండిల్ చేయగలం అనిపించి తర్వాత ఇంకొక 2 తేవాలనిపించింది. ఆ 2 తెచ్చేటప్పుడు నేను ఆవులు తేవాలా గేదెలు తేవాలా అనే ఆలోచనలో, ఇంకా మా ఆల్రెడీ గేదెలే ఉన్నాయి కదా, సో నెక్స్ట్ ఆవులు ఎందుకు తేకూడదు, ఆవులు ఎట్లా ఉంటాయో అవి కూడా మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఒక మంచి రకం గేదెలు తెచ్చాము, తక్కువ రకం గేదెలు తెచ్చాము. నెక్స్ట్ ఆవుల్లో కూడా చూస్తే నెక్స్ట్ మనం ఫర్దర్గా ఈ డైరీ ఫార్మింగ్లో మంచి రకం గేదెల వైపు మూవ్ అవ్వాలా, లేకపోతే తక్కువ రకం గేదెల వైపు మూవ్ అవ్వాలా, లేకుంటే ఆవుల వైపు మూవ్ అవ్వాలా అనే ఆలోచన అయితే మనకి తెలుస్తుంది కదని నెక్స్ట్ నేను ఆవుల సైడ్ అయితే వెళ్ళడం జరిగిందండి. సరే, ఇప్పుడు దాకా తెచ్చిన గేదెలు బాగానే ఉన్నాయి. ఈనిన తర్వాత ఒక 2 నెలలు పాలు తీయడం కూడా జరిగిందండి. సో మనకి వర్క్ కంఫర్టబుల్గానే ఉంటుంది. అంటే ఈ ఉన్న 5 గేదెలకి మనం మేత సరిపడా కోసుకోగలుగుతున్నాము, పాలు కూడా టైంకి తీసుకోగలుగుతున్నాము, డైరీకి పంపించేస్తున్నాము. అయితే ఇంకొక 2 అయితే బాగుండనుకొని నెక్స్ట్ ఆవుల సైడ్ అయితే మూవ్ అవ్వడం జరిగిందండి. సో ఇంకా ఆవులను డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆవుల్లో కూడా హెచ్ఎఫ్ ఆవులు తేవాలా, జెర్సీ ఆవులు తేవాలా, లేకపోతే నాటు ఆవులు తేవాలా, లేకపోతే గిర్రు, కాంక్రీజు ఇట్లాంటి చాలా రకాలు ఉన్నాయి కదండి ఆవులు. సరే, ఏది తేవాలని చెప్పి మళ్ళీ ఆలోచన అయితే ఏర్పడింది. సో మళ్ళీ నేనే కొంచెం ఆలోచన చేసి, ఎందుకంటే నాకు నాటు ఆవులు కూడా తీసుకొచ్చి 1-2 దాంతో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలని కూడా ఉండేది. కాకపోతే న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి మినిమం ఇన్కమ్ కూడా రావచ్చు రాకపోవచ్చు. అయినా సరే మనం ఈ షెడ్ మెయింటెనెన్స్ చేయాలి, మనకి రోజు ఇంట్లో గడవాలి. సో అందుకని చెప్పి ముందు డైరీ ఫామ్లో కొంచెం స్టేబుల్ అయిన తర్వాత నాటు ఆవులు తెచ్చుకొని న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో, ఇంకా పాల ఉత్పత్తి కోసం అయితే ఈ పెద్ద రకం ఆవులనే తీసుకొద్దామని ఆలోచన అయితే పడింది. ఆ రకంగా నేను ఫస్ట్ అయితే ఒక హెచ్ఎఫ్ ఆవును తీసుకున్నానండి. హెచ్ఎఫ్ ఆవు నాకు 1,15,000 పడింది. అది కూడా పూటకి 10 లీటర్లు 12 లీటర్లు ఇచ్చే ఆవేనండి. మంచి ఆవే తీసుకున్నాను. అది నేను తెచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి, నేను సూడిమే తీసుకొచ్చాను. నా దగ్గరకు వచ్చి ఈనడంతోనే మళ్ళీ గిర్ రకం ఆడదొడనైతే ఇచ్చిందండి నాకు. అట్లాగే వాళ్ళు చెప్పినట్టుగా పాలు కూడా బాగానే ఇచ్చింది. స్టార్టింగ్లో పూటకు 12, అట్లా ఒక రోజు మీద 24 లీటర్ల పాలు కూడా ఇచ్చింది. కాకపోతే 12 లీటర్లు ఒకేసారి ఇవ్వదండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే 4:35కి ఒక 5-6 లీటర్ పాలు పిండుకోవాలి. మళ్ళీ పాల కేంద్రం టైంకి డైరీ వ్యాన్ వచ్చే టైంకి మళ్ళీ 8:30-9కి మళ్ళీ ఇంకొక 4-5 లీటర్ల పాలు తీసుకోవాలి. అట్లా పర్ డే మార్నింగ్ టైంలో ఒక 10, మళ్ళీ సాయంత్రం ఎర్లీ ఈవినింగ్లోనే
4-4:30 ఆ టైంలోనే మళ్ళీ ఒకసారి పాలు తీయాలండి. సాయంత్రం పూట పాలు అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేయాలి. అప్పుడు ఒక 5-6 లీటర్లు ఇస్తుంది. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి వాటికి దానా ఇచ్చి గడ్డి వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదైతే పాల బండి వచ్చిద్దో ఆ టైంకల్లా అంటే మళ్ళీ 8-8:30 ఆ టైంకి మళ్ళీ ఇంకోసారి పాలు పిండుకుంటే అప్పుడు కూడా ఇంకొక 4-5 లీటర్లు ఇచ్చేదండి. అట్లా ఆ రకంగా ఈ హెచ్ఎఫ్ ఆవుకి నేను రోజుకి 4 టైమ్స్ ప్రతిసారి 5-6 లీటర్లు పిండడం వల్ల రోజుకి 20-24 లీటర్ల పాలు కూడా ఇచ్చిందండి. ఆ తర్వాత నిదానంగా తగ్గుకుంటూ వచ్చాయి. అలాగే ఈ ఆవు ఎంతగా పాలు ఇచ్చిందంటే అంతగా మళ్ళీ మధ్య మధ్యలో ఈ పొదుగు వాపు అనేది కూడా నాకు అటాక్ అవుతూ వచ్చిందండి. ఎందుకంటే ఈ ఎక్కువ పాలు ఇచ్చేటప్పుడు ఆవులకి నార్మల్గానే పొదుగు వాపు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ పొదుగులో పాలు పట్టక అవి స్టోరేజ్ ఎక్కువ చేసుకోలేక పొదుగువాపు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే రోజుకి 2 సార్లు తీసే కంటే 3-4 సార్లు పాలను తీస్తూ ఉంటే ఈ ఆవులకి పొదుగువాపు నుంచి కూడా కొంచెం రిలాక్స్ చేయొచ్చండి. సో ఇంక నేను చివరిలో తీసుకున్న ఆవు జెర్సీ ఆవు అండి. అది కూడా నాకు 75,000 దాకా పడింది. అది కూడా నాకు ఏందంతోనే ఆడదోడిని అయితే ఇచ్చింది. పాలు కూడా బాగానే ఇచ్చిందండి. పూటకి 6 లీటర్లు 5-6 అట్లా ఇచ్చిందండి పూటకి. ఇప్పుడైతే పూటకు 3 లీటర్లు అట్లా ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈయన కూడా 8th మంత్ 9th మంత్ అట్లా నడుస్తుంది కదండి. ఇప్పుడైతే పాలు అట్లా తగ్గుతూ వస్తున్నాయి. ఇది అనమాట మనం పశువుల మీద పెట్టిన పెట్టుబడి ఇప్పుడు దాకా. మొత్తం ఒక 5 గేదెలు 2 ఆవులు అన్నీ కూడా వేరు రకాలు వేరు జాతులు అయితే తీసుకున్నానండి నేను. అన్నీ ఒకే దాంట్లో తీసుకోకుండా ఇబ్బంది పడతామేమోనని నష్టపోతామేమని చెప్పి తక్కువ రేట్లో కొన్ని ఎక్కువ రేట్లో కొన్ని తీసుకొని అట్లా అయితే మొత్తానికి లెవెల్ చేశాను. ఇవన్నీ కలిపి మొత్తం 7 పశువులు మనం తీసుకోవడానికి 5,66,000 దాకా పెట్టడం జరిగిందండి. అంటే దగ్గర మొత్తం 6 లక్షలు ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, మధ్యలో దళారికి ఇవ్వాల్సింది అయితేనేమి మొత్తం కలిపి ఒక 6 లక్షలు సుమారుగా పడ్డట్టుగా అనుకోవచ్చండి. ఇవి కాకుండా మనం షెడ్లో దానా ఖర్చులని, మిషనరీ ఖర్చులని, తర్వాత స్టార్టింగ్ ఎక్విప్మెంట్ ఖర్చులని, అంటే డైరీలో కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది మనం. అందుకని చెప్పి మనకి స్టార్టింగ్ ఇయర్ అయితే చాలా ఖర్చులు అయితే వచ్చాయండి. నెక్స్ట్ ఇయర్ ఇంత ఖర్చులు రాకపోవచ్చు. ఇంకా సామాన్లు వచ్చేసరికి మనం స్టార్టింగ్ మన చేతిలో అయితే ఏమీ లేవండి. మనం ఓన్లీ చేతిలో డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా అప్పు తీసుకొని ఈ డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్గా నేను తీసుకుంది షెడ్ అయితే లీజుకి తీసుకున్నానండి. ఇది 3 సంవత్సరాల లీజ్ అండి. ఫస్ట్ ఇయర్ 1 lakh రూపీస్, సెకండ్ ఇయర్ 1,10,000, అలాగే మూడో సంవత్సరం 1,20,000 అండి. అట్లా 3 సంవత్సరాల అగ్రిమెంట్ మీద ఈ షెడ్ అయితే తీసుకున్నాను. తర్వాత మనం ఈ షెడ్ తీసుకోగానే ఎమ్మటే గేదెలు తీసుకురావడం జరిగింది. గేదెలు కూడా 5,66,000, ఇంకొక పైన 34,000 ట్రాన్స్పోర్టేషన్కి అయితేనేమి, మధ్యలో దళారికి అయితేనేమి, ఇతర తాళ్ళకి అయితేనేమి, మ్యాట్లకి అయితేనేమి అట్లా చాలా ఖర్చులు వచ్చినాయండి. సో అక్కడ ఒక 6 లక్షలు అయిపోయినట్టే పశువులు తేడానికి. ఇంకపోతే మనం షెడ్లో మిషనరీ, ఇంకా చిన్న వస్తువులు, వాటర్ పైప్స్ కానీ, బకెట్స్ కానీ, డ్రమ్ములు కానీ ఇట్లా చాలా అయితే తీసుకున్నామండి. ఈ మిషనరీ గురించి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇదేనండి మన ఈరోజు ఖర్చులు. థ్యాంక్ యూ.